బిగ్ బాస్ 9లో ఉప్పల్ బాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఆయన కంటే పెద్ద ఎంటర్టైనర్ ఎవరు లేరు. ట్రయల్ బై ఫైర్ అని అదైతే నాకు అసలు ఏం నచ్చలేదు. కామన్ మ్యాన్ ఎలాగైనా ఇన్సల్ట్ చేయాలని పెట్టారు. ఇది కామన్ మ్యాన్ అన్న తర్వాత ఇప్పుడు అవమానాలు తప్పవు. ఆ జడ్జికి ఏం అర్హత ఉందని వీళ్ళని అంత తోలునాడుతున్నాడు ఒక జడ్జి. ఆ జడ్జికి ఫస్ట్ ప్లేస్ కాదు కదా, సెకండ్ ప్లేస్ కాదు కదా, థర్డ్ ప్లేస్ కాదు కదా, ఫోర్త్ ప్లేస్ వచ్చింది. కనీసం విన్నర్ కాదు, రన్నర్ కాదు. పైగా ఆ జడ్జి డ్రగ్స్ కేసులో కూడా దొరికిపోయి అరెస్ట్ అయిపోయినాడు. సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ నాగార్జున గారు కావచ్చు, ఆ బిగ్ బాస్ 9 యజమాని కావచ్చు, అది ఎంత పెద్ద మాట. అది ఓల్డ్ నుండి ఊపుకొచ్చేస్తారంటే ఈయన ఏమైనా ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నై నుండి వచ్చాడా? పెద్ద పెద్ద నగరాల నుండి. తప్పు కదా అట్లా అనడం. మనో ధైర్యం దెబ్బతిందా? సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిందా? బిగ్ బాస్ ఈజ్ ఎగెనిస్ట్ అవర్ ఇండియన్ కల్చర్. బిగ్ బాస్ ఈజ్ ఏ వల్గర్ షో. బిగ్ బాస్ ప్రమోట్స్ రొమాన్స్, లవ్, ఫైటింగ్స్, క్వారల్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. మా బిగ్ బాస్ వేరే ఉంటాయి. ఇంకా అవమానాల కోసం ఈ బిగ్ బాస్ అండి. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడున్న ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే బిగ్ బాస్. కొంతమందికి ఇప్పుడు అనవసరమైన వాళ్ళకి కూడా బిగ్ బాస్ ఇస్తున్నారు హౌస్లోకి. మరి కొంతమంది మన ఉప్పల్ బాలు గారికి ఇవ్వట్లేదని టాపిక్ నడుస్తుంది. దాని గురించి మీరు ఏమంటారు సార్? బిగ్ బాస్ 9లో ఉప్పల్ బాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఆయన కంటే పెద్ద ఎంటర్టైనర్ ఎవరు లేరు మన 2 తెలుగు స్టేట్స్లో. తర్వాత ఈ అగ్ని పరీక్షను పెట్టారు, ట్రయల్ బై ఫైర్ అని. అదైతే నాకు అసలు ఏం నచ్చలేదు. అంటే ఇంతకుముందు అంటే ప్రతి ఒక్కరు అగ్ని పరీక్ష లేకుండా డైరెక్ట్ వెళ్ళేటోళ్ళు. ఇప్పుడు అగ్ని పరీక్ష వల్ల చాలా మంది వస్తున్నారు, పోతున్నారు. ఇదేంటంటే బిగ్ బాస్కి కావాల్సి పెట్టుకున్నదా, లేకపోతే ఎవరైనా సజెషన్ ఇచ్చారా? ఇది కామన్ మ్యాన్ వరకే పెట్టారు. కామన్ మ్యాన్ కోసం పెట్టారు. ఓన్లీ ఫర్ ద కామన్ మ్యాన్. అంటే కామన్ మ్యాన్ ఎలాగైనా ఇన్సల్ట్ చేయాలని పెట్టారు ఇది. ఇప్పుడు కొంతమందిని కామన్ మ్యాన్స్ ని 5 మెంబర్స్ ని ఇంతకుముందు తీసుకున్నారు. డైరెక్ట్ ఎంట్రీ ఉండేది వాళ్ళకి. ఇప్పుడు అట్లా కాదు. మీ టాలెంట్ ఏంటి, మీ ఇదేంటి, మీ అదేంటి అని అడిగి వాళ్ళు అవమానించి చూస్తున్నారు కదా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంతమంది. దీన్ని కూడా ఒక అబ్బాయిని పంపించాను, మన్మథ్ రాజా అని. ఆయన్ని కూలి బిడ్డ అంటారు. ఆయనకి మొత్తం ప్రాసెస్ చెప్పింది నేనే. ఎలా వెళ్ళాలి, అన్నపూర్ణ స్టూడియోకి ఎలా వెళ్ళాలి, ఎలా ప్రాసెస్, అగ్ని పరీక్షలు ఎంటర్ అవ్వాలి, ఎలాగంటే అంతా మొత్తం కర్త కర్మక్రియ అని నేనే. అది కాక బయట కూర్చొని కూడా టెంట్ వేసుకొని మరి కూర్చున్నాడు. ఆయన ఎంతగా అవమానించారు చూసారు కదా. కామన్ మ్యాన్ అన్న తర్వాత ఎప్పుడు అవమానాలు తప్పవు. ఇస్తే డైరెక్ట్ గా ఇవ్వచ్చు కదా. ఏంటి ఈ సిస్టమ్ ఏంటి? పైగా అక్కడ ఒక జడ్జి కూర్చున్నాడు. ఆ జడ్జికి ఏం అర్హత ఉందని వీళ్ళని అంత తోలునాడుతున్నాడు ఒక జడ్జి. అంటే వాళ్ళు ప్రీవియస్ ఎపిసోడ్ లో ఉన్నారు. ఆ జడ్జి కూడా బిగ్ బాస్ 1లో ఉన్నాడు. ప్లేస్ కాదు కదా, సెకండ్ ప్లేస్ కాదు కదా, థర్డ్ ప్లేస్ కాదు కదా, ఫోర్త్ ప్లేస్ వచ్చింది. ఓకే, కనీసం విన్నర్ కాదు, రన్నర్ కాదు. పైగా ఆ జడ్జి డ్రగ్స్ కేసులో కూడా దొరికిపోయి అరెస్ట్ అయిపోయినాడు. సో సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈ నాగార్జున గారు కావచ్చు, ఆ బిగ్ బాస్ 9 యజమాని కావచ్చు. ఆయనేమో మీరు ఊర్ల నుండి ఊపుకుంటూ వచ్చేస్తారంటే, హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ 90% ఊర్ల నుండి వచ్చిన వాళ్ళే కదా. ఐ మీన్ విలేజెస్ నుండి వచ్చిన వాళ్ళే కదా. అది ఎంత పెద్ద మాట. అది ఓల్డ్ నుండి ఊపుకొచ్చేస్తారంటే ఈయన ఏమైనా ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నై నుండి వచ్చాడా? పెద్ద పెద్ద నగరాల నుండి. ఆయన కూడా ఒక విలేజ్ నుండి వచ్చాడు ఇక్కడ తెలంగాణలో. తప్పు కదా అట్లా అనడం. పైగా ఒక టాస్క్ అంట. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ఒక 80 కేజీలు ఉన్నాను అనుకో, ఒక 10 నిమిషాల్లోనే ఒక కేజీ పెరిగిపోవాలంట. ఎలా పెరిగిపోతాం? ఏదైనా ఫుడ్ ఇస్తే తింటే పెరుగుతాం కదా. ఒకవేళ ఏమైనా టాస్క్లో ఓడిపోతుంట, నుదుటి మీద ఐఎమ్ ఫెయిల్యూర్ పర్సన్ అని రాసుకోవాలంట. తప్పు కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా పచ్చమొట్టు అంట. అంటే మనో ధైర్యం దెబ్బతిందా? సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిందా? ఏంటి టాస్క్? అప్పట్లోనే చెప్పారు సిపిఐ నారాయణ గారు కావచ్చు, అలాగే మహారాష్ట్రకు సీఎంగా చేసిన సిండే గారు, శివసేన పార్టీ. బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ ఈజ్ ఎగెనిస్ట్ అవర్ ఇండియన్ కల్చర్. బిగ్ బాస్ ఈజ్ ఏ వల్గర్ షో. బిగ్ బాస్ ప్రమోట్స్ రొమాన్స్, లవ్, ఫైటింగ్స్, క్వారల్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పారు. సో నాకైతే బిగ్ బాస్ ఎప్పుడు ఇష్టం ఉండదు సార్. ఫస్ట్ నుంచి ఇప్పటికి మీరు బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్కి ఇప్పటికి మా బిగ్ బాస్లు వేరే ఉంటాయి. మా బిగ్ బాస్ అంటే రాకేష్ మాస్టర్ మాతో భలే బాస్ అని, పెద్ద బాస్ అని, ఫారెస్ట్ బాస్ అని పెట్టాడు. అన్నిట్లో కూడా మేము ఉన్నాము. ఆ తర్వాత విజ్జుగౌడ్, చందుగౌడ్ వాళ్ళు పెట్టారు, అందులో కూడా ఉన్నాను. మా ఫన్నీగా ఉంటాయి. వీళ్ళలా కాదు, వీళ్ళలాగా ఇన్సల్ట్ చేయడము, అవమానపరచడం. అక్కడ ఎవరో అందగాలనే సెలెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఏ టాలెంట్ లేకపోయినా కానీ. అయ్యో ఈయన కూలి బిడ్డ, ఈయన కూడా మనం ఒక ఛాన్స్ ఇస్తామని అనలేదు. అందరికీ అవమానాలు మీరు చూడండి. వాళ్ళు 40-50 మందిని తీసుకున్నారు కామన్ మ్యాన్ని, 15 మందిని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఆ 15 మందికి కూడా మళ్ళీ పరీక్షలు ఉన్నాయట. సో వాళ్ళకి ఇంకెంత అవమానిస్తారు ఆ 15 మందికి?
ఇంకా అవమానాల కోసం ఈ బిగ్ బాస్ అండి. సార్ ఇప్పుడు విలేజ్ నుంచి తీసుకున్నారంటారు. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ కూడా విలేజ్ నుంచి వచ్చిండు. కాబట్టి గెలిచిన తర్వాత బాగా బలుపు ఎక్కువైంది మామూలుగా. అంటే ఏంటంటే ఎవరు పోయినా కూడా ఎంత పెద్ద అవసరాలు పెట్టుకొని సెలబ్రిటీ అన్నంత లెవెల్లో బిల్డప్ ఇస్తున్నాడు. కాకపోతే ఎవరిని పట్టించుకోవట్లే. అతని గురించి మీరు ఏం చెప్తారు? బిగ్ బాస్ హౌస్లోకి ఇలా వెళ్ళి ఒక 1 వీక్లో వచ్చేసిన వాళ్ళే ఎంతో బిల్డప్లు కొడుతున్నారు. అర్థమవుతుందా? మరి ఆయన విన్నర్ ఆ మాత్రం ఉండదు ఆ ఫోజు. తర్వాత ఇక్కడ ప్రైజ్ మనీ 50 లక్షలు 40 లక్షలు అంటున్నారు. అన్ని కటింగ్లు పోను, జిఎస్టీలు, తొక్క ఎస్టీలు అన్ని పోయినాక వాళ్ళకి వచ్చేది 20 లక్షలు 15 లక్షలు అంట. ఏం పంచుతాడు ఆయన రైతులకు చెప్పండి మీరు కూడా. ఈ విషయం అయితే నేను రైతు బిడ్డకే సపోర్ట్ చేస్తాను. అది క్లియర్గా చెప్పేశాడు. అన్ని ట్యాక్స్లు పోను, అన్ని పోను, నాకేం వచ్చింది 20 లక్షలు కూడా రాలేదు. మరి నేను కూడా 100 రోజులు ఉన్నాను కదా, మరి నాకు రోజుకు ఒక పలానా ఇంత కూల్ వేసుకున్నా కానీ నాకు రావాలి కదా అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. బిగ్ బాస్ అనేది చెప్పాను కదా, ఇట్స్ జస్ట్ వేస్ట్ ఆఫ్ ఎ టైం అండి. ఇట్స్ ఏంటంటే నెగిటివ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంతే. నెగిటివ్ పబ్లిసిటీ ఇస్తుంది బిగ్ బాస్. మీరు ఫస్ట్ అంతా ఎంతో రాజాలా బతుకుతారు, అక్కడికి వెళ్ళినాక ఇంకా నెగిటివిటీ వచ్చేస్తుంది. మనకు నెగిటివిటీ కావాలనుకుంటే బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చు. అంటే జనాలకి మనం తెలియని ఫేస్ కూడా కావాల్సి చూపిస్తుంది బిగ్ బాస్. అండి చాలా చాలా షోలు ఉన్నాయండి మన టాలెంట్ చూపించుకోవడానికి. సింగర్స్ కి బిగ్ బాస్ ఏముందా? పాడుతో తీగా వెళ్ళండి. తర్వాత తమన్ గారు కూడా ఒక ప్రోగ్రామ్ పెడతారు, దాని పేరు ఏం పేరు? ఐకానా, ఐడల్, ఇండియన్ ఐడల్ ఏదంటారు. అలాంటి షోస్ ఉన్నాయి, వాటికి వెళ్ళండి. ఇదే ఉందా ఏంటి మనిషి టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి? చాలా ఉన్నాయి కదా. బిగ్ బాస్ అనేది ఏంటంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వడానికే అండి. దిస్ ప్లాట్ఫార్మ్ ఈజ్ ఫర్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంతే. సార్ మీరు రాకేష్ మాస్టర్ గారు మంచి ఫ్రెండ్స్, కాబట్టి ఆయనతో మీకున్న కొన్ని అనుభవాలు మాకేం చెప్పుకుంటారా? రాకేష్ మాస్టర్ ఏంటంటే ఆయనలో ఒక మానవుడు ఉన్నాడు, ఒక దానవుడు ఉన్నాడు. అంటే మీకు అర్థమవుతుందా? ఒక మంచి మనిషి ఉన్నాడు, ఒక రాక్షసుడు ఉన్నాడు. మంచి మనిషి అంటే పేదవాళ్ళ ఆకలితో ఉంటే పాపము గరీబు హఠావ్ అనేవాడు. ఆయనకి నచ్చని మనుషులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళతో మనం తిరిగామనుకో ఇంకా మనల్ని ఒక శత్రువు లాగానే చూస్తాడు. అలా జరిగింది నా విషయంలో అయితే. ఇప్పుడు మీరు ఉన్నారండి, మన ఇద్దరం ఫ్రెండ్స్. ఇప్పుడు నాకెవరో ఉన్నారు శత్రువులు, వాళ్ళతో మీరు శత్రువులు పెట్టుకోవాలని ఉందా? రూల్ లేదు. ఆయన ఆ టైప్ అనమాట. మిగతాదంతా ఓకే. సార్ ఇప్పుడు మీతో ఉన్న అంటే మీ యాక్టర్స్ మొత్తం మీరు ఉన్నారు కదా, అసలు మీ టీమ్, మీ బాండింగ్ ఎలా ఉండేది అప్పటికిప్పటికి? ఉప్పల్ బాల్ది నాది మెయిన్ బెస్ట్ బాండింగ్ అండి, ఆ విషయం తెలుసా? తర్వాత బెంగళూరు బుజ్జితో కూడా నేను చాలా బాగా ఉంటాను. అలాగే గుంటి నాగరాజు, బషీర్ మాస్టరు. లేడీస్లోకి వచ్చేసరికి ఈ బడేల్ అని అంటారు. అలాగే స్వాతి నాయుడు, అలాగే ఖతర్ పాప, ఇనిస్టా బంగారం. మేమంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి. మేమంతా చాలా షోలు చేసాము, చాలా ఫ్రీగా ఉంటాం మేమంతా కూడా. అప్పుడప్పుడు తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, మళ్ళీ కలిసిపోతుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్ మాకు మీ అనుభవాలని పంచినందుకు. థ్యాంక్ యూ సార్. Ladies and gentlemen, this is Vizag Satya, social media fame, requesting all my friends, family members, fans, requesting everyone to subscribe Nakshatra Studios YouTube channel. Please subscribe. Thank you.